టెంపరరీ జెట్ స్ట్రీమ్స్ నేర్చుకుందాం. టెంపరరీ జెట్ స్ట్రీమ్స్ ఏంటంటే పోలార్ జెట్ కానీ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ ఈ రెండు కాకుండా మిగతావన్నీ టెంపరరీ జెట్ స్ట్రీమ్స్. ఇది ఒక పర్టికులర్ సీజన్లోనే ఉంటాయి. ఇవి కొన్నే ఉన్నవి. ఇంపార్టెంట్ వన్ ఏదంటే సొమాలి జెట్, ఎందుకంటే ఇండియన్ మాన్సూన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా ట్రాపికల్ ఈస్టర్లీ జెట్, ట్రాపికల్ ఆఫ్రికన్ ఈస్టర్లీ జెట్, ట్రాపికల్ ఈస్టర్లీ జెట్. ఇవి హై వెలాసిటీ విండ్స్ ఆ లోవర్ ట్రాపోస్ఫియర్లో. సో దీన్ని లో లెవెల్ జెట్స్ కూడా అంటారు. ఎందుకంటే లోవర్ ట్రాపోస్ఫియర్లో ఉంటుంది కాబట్టి. సొమాలి జెట్ గురించి నేర్చుకోవాలి అంటే ఇది ఒక సౌత్ వెస్టర్లీ జెట్. సమ్మర్ ఓవర్ నార్త్ మడగాస్కర్, ఇది ఆఫ్రికా అని కూడా మడగాస్కర్ ఉంటుంది కదా. సో నార్థన్ మడగాస్కర్ వస్తుంది ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ సొమాలియా. ఈ జెట్ ఇస్ మోస్ట్ ఇంటెన్స్ ఫ్రమ్ జూన్ నుంచి ఆగస్టుకి ఎక్కువ ఇంటెన్స్ ఉంటుంది. ఇండియన్ మాన్సూన్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఈ జెట్ రిలేటివ్లీ స్టడీగా ఉంటుంది జూన్ టు సెప్టెంబర్ బిఫోర్ మూవింగ్ టు సౌతర్న్ ఇండియన్ ఓషన్కి మూవ్ అవుతుంది వింటర్లో సౌతర్న్ ఇండియా. ఇప్పుడు ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ ఆర్ ఆఫ్రికన్ ఈస్టర్లీ జెట్, ఇది యూనిక్ ఉంటుంది. ఇది నార్థన్ హెమిస్ఫియర్, డామినెంట్ ఫీచర్ ఆఫ్ నార్థన్ హెమిస్ఫియరిక్ సమ్మర్ ఓవర్ సౌతర్న్ ఏషియా అండ్ నార్థన్ ఆఫ్రికా. సౌత్ ఏషియా ఇంకా నార్త్ ఆఫ్రికా మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. ఇది 5 degrees అండ్ 20 degrees నార్త్ మధ్యలో ఫామ్ అవుతుంది. ఇది పర్సిస్టెంట్ ఇన్ ఇట్స్ పొజిషన్, డైరెక్షన్ అండ్ ఇంటెన్సిటీ ఫ్రమ్ జూన్ త్రూ ద బిగినింగ్ ఆఫ్ అక్టోబర్ నుంచి పర్సిస్టెంట్గా ఉంటుంది. డ్యూరింగ్ ద సౌత్ ఏషియాలో సమ్మర్ మాన్సూన్ అప్పుడు ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ అనేది సెకండరీ సర్క్యులేషన్స్ని ఇండ్యూస్ చేస్తుంది. దట్ ఎన్హాన్స్ కన్వెక్షన్ ఓవర్ సౌత్ ఇండియా అండ్ ద నియర్ బై ఓషన్. It acts as upper level venting system for the strong southwest monsoon. సో ఇదన్నట్టు ఇది ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇదంతా ఇంకా దాని గురించి డీటెయిల్గా తెలీదు. కాకపోతే ఏమని నమ్ముతారంటే జెట్ అనేది దేనివల్ల అయితే యూనిక్లీ హై టెంపరేచర్స్ అండ్ హైట్స్ ఆఫ్ టిబెటియన్ ప్లాట్యూ వల్ల ఫామ్ అయింది అనుకుందని నమ్ముతారు సమ్మర్లో. In recent years, due to the decrease in temperature contrast between land and sea, ల్యాండ్కి సీకి డిఫరెన్స్ తగ్గడం వల్ల ఇండియన్ సబ్ కాంటినెంట్లో సో ట్రాపికల్ ఈస్టర్లీ జెట్ అనేది డిక్రీజింగ్ ట్రెండ్ ఉంది. ఇది నాట్ గుడ్ ఫర్ ఇండియన్ మాన్సూన్. ఇది అన్నట్టు.